మీరు బిగ్ బాస్ అభిమానులా? ఎప్పటినుంచో ఒక్కసారైనా బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టాలని కలలు కంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష 2 అధికారికంగా ప్రారంభమయ్యాయి. అంతేకాదు ఈసారి మీరు కూడా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, చివరి తేదీ ఎప్పుడు, ఎలాంటి వీడియో పంపాలి, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక గుడ్ న్యూస్. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అధికారికంగా ప్రకటించబడింది. మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గత 9 సీజన్లో ఎన్నో ఎమోషన్స్, ఫైట్స్, లవ్ స్టోరీస్ మరియు ఎంటర్టైన్మెంట్ చూసిన ప్రేక్షకులు ఇప్పుడు 10వ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి సీజన్ 10 కావడంతో షో మరింత భారీ స్థాయిలో ఉండబోతుందని సమాచారం. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, బిగ్ బాస్ అంటే కేవలం సెలబ్రిటీలకు అవకాశం ఉంటుంది అని. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అగ్నిపరీక్ష 2 ద్వారా సామాన్యులకు కూడా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంటే మీరు హీరో కావాల్సిన అవసరం లేదు, యాంకర్ కావాల్సిన అవసరం లేదు, మీకు లక్షల ఫాలోవర్స్ ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక మంచి కథ ఉండి, మంచి వ్యక్తిత్వం ఉండి, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్వభావం ఉంటే చాలు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ముఖ్యమైన సమాచారం, బిగ్ బాస్ తెలుగు 10 అగ్నిపరీక్ష 2 రిజిస్ట్రేషన్లు జూన్ 10 నుంచే ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ 20th వరకు ఉంది. కాబట్టి చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే మీ అప్లికేషన్ని పూర్తి చేయండి. ఎలా అప్లై చేయాలి అనుకుంటున్నారా? మొదట వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ పేరు, మీ వయసు, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్, నగరం వంటివి నమోదు చేయాలి. ఇక్కడితో పని పూర్తవదు. మీ జీవితాన్ని మార్చే అసలైన స్టెప్ ఇప్పుడే మొదలైంది. మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, మీ కథ ఏమిటి, మీ ప్రత్యేకత ఏమిటి, మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి, వాటిని 2 నుంచి 3 నిమిషాలు వీడియో రూపంలో చెప్పాలి. ఈ వీడియో మీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశంగా మారుతుంది. అందుకే చాలామంది చేసే తప్పు మీరు మాత్రం చేయకండి. ఓవర్గా ఆలోచించకండి, ఓవర్గా చేయకండి. సినిమా డైలాగులు అస్సలు చెప్పకండి, ఎవరు నటించకండి. మీరు మీలా ఉండండి. జస్ట్ మీరు మీలా ఉండి మీ కథను చెప్పండి. చాలామంది అనుకుంటారు అందంగా ఉంటే చాలు, ఫేమస్ అయితే చాలు అని. కానీ బిగ్ బాస్ టీం వెతుకుతున్నది మాత్రం వేరే. వాళ్ళకి కావాల్సింది కథ ఉన్న వ్యక్తులు, ఎమోషన్స్ ఉన్న వ్యక్తులు, నవ్వించగలిగే వ్యక్తులు, వాదించగలిగే వ్యక్తులు, లీడర్షిప్ ఉన్న వ్యక్తులు, కష్టాలను ఎదుర్కొని నిలబడే వ్యక్తులు, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే వ్యక్తుల కోసం వాళ్ళు వెతుకుతున్నారు. లక్షల్లో అప్లికేషన్లు వస్తాయి. వాటిలో కొందరిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫోన్ కాల్స్ రావచ్చు, ఆన్లైన్లో ఇంటర్వ్యూలు ఉండొచ్చు, ప్రత్యేక రౌండ్లు నిర్వహించే అవకాశం ఉంటుంది, అండ్ గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయి. ప్రతి దశలో మీ వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తారు, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో చూస్తారు, అండ్ మీరు ఎంత ఎంటర్టైనింగ్గా ఉన్నారో చూస్తారు. ఇవన్నీ విషయాల్ని వాళ్ళు పరీక్షిస్తూనే ఉంటారు. ఈసారి పోటీ మాత్రం చాలా కఠినంగా ఉండబోతుంది. ఇది సీజన్ 10 కావడంతో పోటీ మరింత కఠినంగా ఉండబోతుంది. లక్షల మంది అప్లై చేసే అవకాశం కూడా ఉంది. అందుకే మీ వీడియో ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉండాలి. మీ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలను చెప్పండి, మీ కళలను చెప్పండి, మీ వైకల్యాలను చెప్పండి, మీరు ఎలా మళ్ళీ లేచారో చెప్పండి. అదే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఒక ముఖ్యమైన సలహా, ఈ వీడియో చూస్తున్న చాలామంది అనుకుంటారు మన వల్ల కాదు, మనకి ఎవరు ఛాన్స్ ఇస్తారు, మనం సెలబ్రిటీలు కాదు అని. కానీ గుర్తుంచుకోండి, గతంలో సామాన్యులుగా వచ్చిన వాళ్ళే లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. కామనర్స్గానే ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీలుగా బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మీ కథను తక్కువ అంచనా వేయకండి. మరి మీరు అగ్నిపరీక్ష 2కి అప్లై చేస్తున్నారా? మీ జీవితంలో బిగ్ బాస్కి చెప్పాలనుకున్న ఒక సంఘటన ఏమిటి కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై హింద్.